ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్ లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ తో కలిసి పాల్గొనున్నారు. ఆ తర్వాత ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీఎం సమక్షంలో 7 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనుంది. ఐబీఎం, యుఎన్ఐసిసి, ఐఐటి మద్రాస్, వైసర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్గ్ బ్రైండేతో కలిసి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. యూకే ప్రతినిధి బృందంతో పాటు అరాంకో, అడోబ్, ఆటోడెస్క్ కంపెనీల ఎండీ, సీఈఓలతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కి సంబంధించి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్ లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ తో కలిసి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీఎం సమక్షంలో 7 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతుంది. ఐబీఎం, యుఎన్ఐసిసి, ఐఐటి మద్రాస్, వైసర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్గ్ బ్రైండేతో కలిసి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. యూకే ప్రతినిధి బృందంతో పాటు అరాంకో, అడోబ్, ఆటోడెస్క్ కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మరి కాసేపట్లో ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కి సంబంధించి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించి సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఈరోజు 9:30కు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే ఈ ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్ లో అస్సాం సీఎం తో పాటు కేంద్ర మంత్రితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొపోతున్నారు. తర్వాత ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీఎం సమక్షంలోనే ఒక ఎంఓయూ చేసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఐబిఎం, అలాగే ఐఐటి మద్రాసు, తర్వాత కొన్ని సంస్థలు, కీలకమైనటువంటి సంస్థలతోటి ఈ రోజు ఎంఓయూలు చేసుకోబోతున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రాండేతో కలిసి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొంటారు. నీటి భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు చేపట్టే పనులను కూడా ఈ పథకం కింద చేపట్టవచ్చని పేర్కొంటూ దానికి సంబంధించి అంటే ఏదైతే ఉపాధి అవకాశాలకి సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అక్కడ జరిగేటువంటి కాన్ఫరెన్స్ లో చెప్పబోతూ ఉన్నారు. అలాగే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటి మద్రాస్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఎంఓయూ చేసుకోబోతా ఉంది. 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలాగా ఐబిఎం సంస్థతో కూడా ఎంఓయూ చేసుకోబోతోంది. క్వాంటమ్ తో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతో కూడా ఎంఓయూ జరగబోతోంది. ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఎంఓయూ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం సమక్షంలో ఎంఓయూలు అయితే చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా 9:30కు ఆయన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సాయంత్రం నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.